హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమన్ షన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఇంకో ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇంతకుముందు నార్సింగ్ స్టోర్లో వీడియో చేసి 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. వాటన్నిటికీ వ్యూస్ బాగానే వచ్చాయి. సో ఇంకొకసారి అయితే ఇక్కడ వీడియో చేసి పెట్టేద్దామని అయితే అనుకున్నాను. గచ్చిబౌలి బ్రాంచ్లో ఉన్న నార్సింగ్ స్టోర్లో అయితే ఈ రోజు నేను షాపింగ్ చేయబోతున్నాను. ఇక్కడ శారీస్, ఇలా డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, వీటితో పాటు అనేక రకాల ఫ్యాబ్రిక్స్, లెహెంగాస్, డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్, చున్నీలు, ఓణీలు, ఇలా అన్ని రకాలు దొరుకుతాయి. సో ఈ స్టోర్లో ఏ అవైలబుల్గా ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాము. స్టార్టింగ్ వీడియోలో అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న శారీస్ అన్నీ చూపించబోతున్నాను. ఇవి డైలీ వేర్కి, లేదంటే సింపుల్ అకేషనల్ పార్టీస్కి, ఇలాంటి వాటికి బాగుంటాయి. అలాగే ఎవరికైనా పెట్టడానికైనా ఇలాంటి శారీస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. సో ఇలాంటి శారీస్ అయితే ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలాంటి శారీస్, అలాగే డ్రెస్సెస్, డైలీ వేర్ వేసుకుంటాం కదా, లేదంటే ఆఫీస్ వేర్, ఇలాంటివన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. అలాగే ఫ్యాబ్రిక్స్ అండ్ పట్టు శారీస్, కొంచెం కాస్ట్లీ శారీస్, ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే 2 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది. అమీర్పేట్ బ్రాంచ్ అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడితో పోల్చుకుంటే గచ్చిబౌలిది కొంచెం తక్కువగా ఉంది. బట్ ఎక్కడికి వెళ్ళినా కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఏ శారీస్ అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి మనం చూసేద్దాం. ఇలా చాలా శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను. అలాగే ప్రైజెస్ కూడా ప్రతిదానికి ఎంతెంత ఉన్నాయో స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. ఇలా డోలా సిల్క్ శారీస్ అయితే ప్రజెంట్ బాగా వాడుతున్నారు కాబట్టి ఆ మోడల్స్లో అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న శారీస్ అన్నీ ఆల్మోస్ట్ అలాంటివే, ఆ కాంబినేషన్స్లోనే చూపించాను అనమాట. ఎందుకంటే ఈ శారీస్ డైలీ వేర్గా అయినా బాగుంటాయి, లేదంటే చిన్న ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. సో డే మొత్తం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవి చాలా బాగుంటాయి. అలాగే లెనిన్ శారీస్లో కూడా ఇలా 500 రూపీస్ నుంచే ఉన్నాయి. సో వీటిలో కూడా చాలా కాంబినేషన్స్ అండ్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. వీటిలో కూడా అయితే కొన్ని చూపించేశాను. అలాగే ఇక్కడ కాటన్ శారీస్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. బట్ కాటన్ శారీస్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూపిస్తున్న ఈ శారీస్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న శారీస్. సో ఇవైతే కొంచెం క్రేప్ టైప్లో సాఫ్ట్గా ఉన్నాయి. శారీస్ వచ్చేసి 1300 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి.
చాలామంది లైక్ చేసే కలర్ కాంబినేషన్స్. ఇవి కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయి, ఎందుకంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నేను ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ మనం డ్రెస్సెస్ క్లాత్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 2.5 మీటర్ అలా ఉంటాయి. సో ప్రతి దాని మీద ఇంత మీటర్స్ అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది, అండ్ ప్రైస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇవన్నీ చక్కగా మనము ఇలా క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే వీటిలో రా సిల్క్లో కూడా ఇలా చాలానే ఉన్నాయి. వీటిని బ్లౌజెస్గా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే పిల్లలకి పట్టు లంగాలకి బ్లౌజెస్గా అలా రా సిల్క్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా కాటన్ టైప్లో కూడా ఇలా 300 నుంచి అయితే ఉన్నాయి. మీకు మెయిన్గా ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే నార్సింగ్ స్టోర్లో విజిట్ చేయండి. గచ్చిబౌలి బ్రాంచ్లో కన్నా అమీర్పేట్ బ్రాంచ్లో అయితే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే ఉంది. నేను 2 చోట్ల విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో నియర్ బై ఉన్న వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ ఆ టైప్ అనమాట. సో ఇవన్నీ కాటన్లో ఉన్నాయి, లేదంటే లెనిన్లో ఉన్నాయి. ఇలా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. సో తీసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు చక్కగా. కాకుంటే స్టిచ్చింగ్ ఒకటి వచ్చేసి మనకి చాలా ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడ స్టిచ్చింగ్ కాస్ట్స్ ఎక్కువ కాబట్టి సో అదొక్కటి మనం చూసుకోవాలి, మనకి ఎఫర్డబుల్ ప్రైజెస్లో వస్తాయో లేదో. నెక్స్ట్ ఇవన్నీ రా సిల్క్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి కూడా టాప్స్గా చాలా బాగుంటాయి, లేదంటే పిల్లలకి ఏమన్నా ఫ్రాక్స్ అలాంటివి కుట్టించడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇలా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇవే మాత్రమే కాకుండా కలంకారీ ఫ్యాబ్రిక్స్, ఇక్కత్, పోచంపల్లి ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. కొన్ని అయితే వాళ్ళ షెల్ఫ్స్లో ఉంటాయి. సో మనకి ఎలా కావాలో అడిగితే వాళ్ళు చూపిస్తారు. ఇక్కత్ వచ్చేసి స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతుంది మీటరు. సో మనకి ఎన్ని కావాలంటే అలా తీసుకోవచ్చు. ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి 5 మీటర్స్ అలా పడుతుంది కాబట్టి సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు. బ్లౌజెస్ మీదకి మ్యాచ్ చేసుకోవాలనుకున్నా మనకి మూంగా సిల్క్ కానీ, లేదంటే బెనారస్ కానీ, పైతానీ కానీ ఇలా అన్ని రకాలైతే దొరుకుతాయి. ప్రజెంట్ ఇవన్నీ అయితే టాప్స్ స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ చేసే మెటీరియల్స్. వీటిలో ఇంకే మెటీరియల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి బెనారస్లో పైతానీ బోర్డర్లో వచ్చాయన్నమాట. ఇవి చక్కగా పిల్లలకి ఇలా పట్లంగాలు అలా స్టిచ్ చేసుకోవచ్చు. మనం తీసుకొని చిన్నపిల్లలకి అయితే సరిపోతాయి. 6-7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 2.5 మీటర్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మూంగా సిల్క్లో కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని మనము టాప్స్గా లేదంటే పిల్లలకి ఇలా పట్లంగాలు కుట్టించడానికి అయితే చాలా బాగుంటాయి. మనకి తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తాయి. చక్కగా మంచిగా డిజైనర్స్ ఉంటే ఇలాంటివన్నీ మనం చక్కగా తీసుకుంటే మనకి డిజైన్ చేసిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ దుపట్టాస్ అనమాట. సో ఇలా కాటన్లో ఉన్నాయి, అలాగే బాందినీ స్టైల్లో ఉన్నాయి, లేదంటే నార్మల్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము లంగా ఓణీల మీదకి వేసుకుంటాం కదా కట్ వర్క్స్తో, మంచి జార్జెట్ టైప్లో వచ్చాయి, లేదంటే క్రేప్లో కూడా ఉన్నాయి. సో ఇలా కట్ వర్క్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బెనారస్ టైప్ మోడల్ అనమాట. మనకి కావాల్సినట్టు మన డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేటట్టు చక్కగా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రాక్స్ మీద అయితే బాగుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనమాట. నార్మల్గా బ్లౌజెస్ కోసం యూజ్ చేస్తాం కదా ఆ మెటీరియల్స్. నెక్స్ట్ ఇవన్నీ దుపట్టాసే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇలా దుపట్టా లాగా వచ్చేసింది. సో ఇవైతే లంగా ఓణీల మీద బాగా యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. అలాగే దీనికి కట్ వర్క్ బార్డర్ కూడా వచ్చేసింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే ఫ్లోరల్ టైప్లో కూడా శారీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ వాటినైతే
ఫుల్ ఫ్రాక్స్గా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, సో అలా కూడా ఉన్నాయి. ఇలా అన్ని రకాల క్లాత్ ఐటమ్స్లో మనకి కావాల్సినట్టు ఏ ఫ్యాబ్రిక్లో అయినా ఇలా తీసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి బెనారస్ టైప్లో ఇలా ఫ్యాబ్రిక్స్ అనమాట. వీటిని చక్కగా ఇలా పట్టు లంగాలుగా డిజైన్ చేయించుకోవచ్చు. వాళ్ళ సైజుని బట్టి మనకి ఎన్ని మీటర్స్ కావాలో తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. అలా చాలా రకాల టైప్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇలా అవైలబుల్గా ఉంటాయని నేనైతే మోడల్ కోసం చూపిస్తున్నాను. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ డిజైనర్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ కలర్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. మెయిన్గా ప్రజెంట్ పర్పుల్ కలర్లో టిష్యూ శారీస్కి బోర్డర్కి వచ్చేసి కట్ వర్క్ చేయించుకొని అయితే చాలా మంది వేసుకుంటున్నారు. అలాంటి శారీస్ అయితే వీళ్ళు డిజైన్ చేయించేసి పెట్టేశారు. మనం డైరెక్ట్గా శారీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాంటి శారీస్ కూడా ఒకటి నేను చూపించాను. సో అదైతే 3-5 ఆ రేంజ్లో పడుతున్నాయి. సో వాటిలో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. అలాగే డిజైనర్ శారీస్లో ఇలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బెనారస్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. మనకి కావాల్సిన ప్రైజెస్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే జార్జెట్ బెనారస్ వస్తుంది, పైతానీ బెనారస్, ఇలా అన్ని రకాలైతే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇలా జిమ్మిచ్చు శారీస్ కూడా చాలానే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఇవి కూడా బాగా కడుతున్నారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ పట్టు శారీస్ కూడా అన్ని రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. మనకి 5,000 దగ్గర నుంచి 25,000, 30,000 మీకు కావాల్సిన రేంజ్లో అన్నీ దొరుకుతాయి. సో ఇవైతే ఇక్కత్ పోచంపల్లి శారీస్ అనమాట. ఇవైతే అరౌండ్ 10,000 ఆ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ బెనారస్ శారీ. ఇది కూడా పర్లేదు అనిపించింది. 2,000 రేంజ్లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు. బయట కూడా ప్రైజెస్ అలాగే ఉన్నాయి ఇవి. సో ఇవి కట్టుకుంటే చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఇవే ఉన్నాయి శారీస్ వచ్చేసి బెనారస్ శారీస్. ఇలా జార్జెట్లో డిఫరెంట్ టైప్ ఫ్యాబ్రిక్స్లో ఇక్కడ చూసినా ఇలాంటి శారీసే కడుతున్నారు ప్రజెంట్. అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా ఇక్కడ శారీస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ప్రజెంట్ చాలా మంది కడుతున్నారు. ఈ శారీ కూడా 1,400 ఆ రేంజ్లో అయితే ఉంది. సో పర్పుల్ కలర్లో వచ్చింది కాబట్టి మంచి లుక్ కూడా ఉంది. ఇది డిఫరెంట్ షేడ్ ఇందులో. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్గానే ఉంది. పర్టికులర్గా ఏ ఫ్యాబ్రిక్కో నాకైతే అర్థం కాలేదు. సో వాటిలో అయితే ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా చాలామంది బాగా కడుతున్నారు. సో సెల్ఫ్ కలర్ అనమాట. శారీ అంతా ఒకే కలర్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది, సేమ్ కలర్. సో కావాలంటే మనం కాంట్రాస్ట్గా కూడా బ్లౌజెస్ని పేర్ చేయొచ్చు వీటితో. అందుకే ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చక్కగా అమ్ముతున్నారు. బట్ వర్క్ చేసినవే ఉన్నాయి, మగ్గం వర్క్ అలా చేయించినవి. అవైతే 3-5 ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే 3,500 అబోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా సీకో టైప్లో కూడా శారీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 19-20 రూపీస్ అయితే పడుతున్నాయి. వీటిలో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే కొంచెం పెద్దవాళ్ళకి మనం ఎవరైనా గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. పట్టు శారీ టైప్ లుక్ అయితే ఉంది. బోర్డర్స్ కూడా వీటికి చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి సెమీ వెంకటగిరి శారీస్. ఇవి ఎప్పటి నుంచో మనకి ట్రెండింగ్లో ఉన్నాయి. సో వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి.
ఇలా బ్లౌజెస్ కూడా రెడీమేడ్వి చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ స్టాక్ అయితే అమీర్పేట్ బ్రాంచ్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ టైప్లో పర్పుల్ కలర్లో శారీ అనమాట. సో వీటిని మనం కావాలంటే ఫ్రాక్స్గా డిజైన్ చేయించుకోవచ్చు, లేదంటే మనం సపరేట్గా లేస్ తీసుకొని కూడా శారీస్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ పట్టు శారీస్ అనమాట. సో ఇవి 5000 ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో జస్ట్ మీకు ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయని మోడల్స్ అయితే చూపిస్తున్నాను. ఇవైతే ప్యూర్ పట్టు శారీస్. సో ఇలా అన్ని రకాల మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ రేంజ్లో కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతాయి. సో మీకు మెయిన్గా ఫ్యాబ్రిక్స్ కోసం అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.